అగ్ని ప్రమాదాలను నివారిద్దాం, దేశ సంపదను కాపాడుకుందామన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 20 వరకు జరగనున్న వారోత్సవాల్లో ఫైర్ యాక్సిడెంట్లపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వట్టినాగులపల్లి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ సెంటర్లో వారోత్సవాలను ప్రారంభించారు అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి. ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు, సిబ్బంది సమక్షంలో అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు అధికారులు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఎలా స్పందించాలి, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవేర్నెస్ కల్పించనున్నారు. 1944లో కార్గో ఫైర్ యాక్సిడెంట్ కు గుర్తుగా ఏప్రిల్ 14ను జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటామన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. రాష్ట్రంలో గతేడాది జరిగిన అగ్ని ప్రమాదాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. ప్రమాదాల బారి నుంచి 90 మందిని రక్షించడంతో పాటు 1072 కోట్ల ఆస్తిని కాపాడామని తెలిపారు. గతేడాది ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి 8024 కాల్స్ టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చాయన్నారు. 1944 ఏప్రిల్ 14 నాడు బాంబే డాక్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 66 మంది ఫైర్ సిబ్బంది ఆ ఫైర్ ను ఆర్పుతూ చనిపోయారు. ఆర్ట్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి సేలర్స్ కానీ కామన్ పీపుల్ అందరూ కూడా చనిపోవడం జరిగింది. భారత ప్రభుత్వం ఏప్రిల్ 14ని మనకి అగ్నిమాపక దినోత్సవంగా ఆ ఒక్క 1 వీక్ మొత్తాన్ని కూడా అగ్నిమాపక వారోత్సవాలుగా కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే 2023లో మొత్తం కూడా 8024 ఫైర్ కాల్స్ ని మనం అటెండ్ చేయడం జరిగింది. సో దాంతో పాటే 2022 తోటి కంపేర్ చేస్తే పెద్ద ఎక్కువ జరగలేదు. 2022లో 7962 కాల్స్ అటెండ్ అయినాము. 2023లో 8024 కాల్స్ అటెండ్ అయినాము. చాలా ప్రాపర్టీని కూడా మనం సేవ్ చేయడం జరిగింది. సో 2023లో 44 మంది అగ్ని ప్రమాదాల్లో చనిపోయారు. 2022లో 45 మంది చనిపోయినారు. అదే సమయంలో 2022లో 213 మందిని మనము అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడం జరిగింది. 2023లో 90 మందిని రక్షించడం జరిగింది. నిర్లక్ష్యంగా పొగ తాగడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, వంట గ్యాస్ వంటి కారకాలతోనే ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. గతేడాది 195 మాక్ డ్రిల్స్ నిర్వహించి అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. స్కూల్స్, హాస్పిటల్స్, అపార్ట్మెంట్ల వారు ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు నాగిరెడ్డి.